టొమాటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. అలాగే నేను చేసేటువంటి వీడియోస్ అన్నీ కూడా ఎడ్యుకేషనల్ పర్పస్గానే మీరు గమనించాలని నా మనవి. అయితే ఈ వీడియోలో మీకు ఒక రహస్యాన్ని చెప్తాను. ఇప్పుడు మీకు సహజంగానే మీరు ఈరోజు అసలు ట్రేడింగ్ ప్లాన్ అనేటువంటిది ఎలా చేసుంటారు అంటే మార్నింగే ప్రీ ఓపెన్ మార్కెట్ వీడియోస్ అనేటువంటివి సెబీ ఈ మధ్య సర్క్యులర్ జారీ చేసింది కాబట్టి నేను అంత రిస్క్ చేయననమాట. ఎందుకంటే మనం చాలా చిన్న ఛానల్. చాలామంది కూడా ఏంటంటే మనం ఎప్పుడు దొరుకుతామా అంటే కొంతమంది ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ ఉన్నారు కదా! మనం తొక్కేయాలని ప్రయత్నం చేస్తుంటారు. సో దట్ నేను ప్రీవియస్ మార్కెట్ ప్రీ ఓపెన్ మార్కెట్స్ పెద్దగా చేయట్లేదనమాట. ఓకే. ఇక ఈరోజు అసలు మార్కెట్ ఏంది? ఇప్పుడు మీరు చూడండి. సహజంగా ఎవరైనా సరే మార్కెట్‌ని ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు ఈ ఈ రేంజ్ వరకు చూసుకోవాలి. అంటే దీంట్లోకొచ్చినప్పుడు అంటే 100 పాయింట్ల రేంజ్‌లోనే మీ యొక్క టార్గెట్స్ అనేది ఉండాలనమాట. సో, దీన్ని ఇప్పుడు నేను ఓ 5 మినిట్స్ క్యాండిల్ తీసుకొని ఎళ్తున్నా. ఈరోజు 18వ తేదీ. ఎప్పుడైతే మార్కెట్ పైకెళ్ళినా మీకు అనవసరం. పైకెళ్తే తీసుకోకూడదు. ఈ రేంజ్‌లోనే తీసుకోవాలని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను? ఈ రేంజ్‌లోనే ఎంట్రీ అనేటువంటిది తీసుకోవాలి. ఎందుకని చెప్తున్నాను? ఎందుకో మీకు తర్వాత చెప్తా. ఈ రెడ్ క్యాండిల్ దీంట్లోకి మూవ్ అయింది కదా! సహజంగా 3 మినిట్స్ క్యాండిల్‌కెళ్ళండి. ఎప్పుడైనా ఇంట్రాడే 3 మినిట్స్‌లో చేస్తేనే బెటర్ రిజల్ట్స్ ఉంటాయని నా ఆలోచన. నేను అలా చేస్తాను కాబట్టి. సో, మీరు ఎంట్రీ అనేటువంటిది ఇక్కడ తీసుకుంటారు. ఇది. ఇది టార్గెట్ అంటే దట్స్ ఎనఫ్. ఈ తర్వాత ఇక మీకు అనవసరం అనమాట. ఈరోజు అయిపోయిందా? ఎప్పుడైపోయింది? దాదాపుగా 12:30కి ఎంట్రీ అండ్ రెసిస్టెన్స్ టార్గెట్స్ రీచ్ అయిపోయినాయా? గాప్ షిప్ సాంబార్. ఇప్పుడు మనం క్లోజ్ అయిపోవడమేనమాట. మార్కెట్‌ని క్లోజ్ చేయటం. మీరు అనుకోవచ్చు ఇంతవరకే మీరు ఎందుకని ప్లాన్ చేసుకోవాలి అని. అందుకనే ఇప్పుడు మీరు ఎట్లా పడితే అట్లా అనాలిసిస్‌లు అనేటువంటివి చేసుకోకూడదు. అనాలిసిస్ అనే దానికి ఒక ప్లానింగు, ప్రీవియస్‌గా మనకి చార్ట్స్ మీద ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ చాలా అంటే చాలా ముఖ్యం. సో, ఈ రేంజ్ వరకే ఎందుకు తీసుకోవాలి అనంటే మీరు వన్ డే క్యాండిల్‌కి రండి. ఎప్పుడైనా సరే మనకి ఇటువంటి బిగ్ మూవ్‌మెంట్ ఉన్నటువంటివి క్యాండిల్స్ వేస్తే దీన్ని గనక దాటకపోతే అంటే ఈ ఈ హైట్‌ని గనక క్రాస్ అయ్యి గనక ఎళ్ళకపోతే నెక్స్ట్ డేనే అంటే ఇంత పెద్ద బిగ్ క్యాండిల్ ఏసి నెక్స్ట్ డేనే దీంట్లోనే గనక క్యాండిల్ గనకేస్తే అది ఖచ్చితంగా ఇక్కడ టచ్ అవుతది. ఇది 70-80% గ్యారంటీగా మెల్లగా మెల్లగా ఇక్కడికొచ్చి చేరతది. అది 5 రోజులు కావచ్చు, 6 రోజులు కావచ్చు. కానీ దీని రేంజ్ ఎంతుంది? దాదాపుగా 800 ఉంది. 800 ఉన్నది. ఆ నెక్స్ట్ డేనే దాన్ని క్రాస్ అవ్వకుండా అది ఇంతవరకు వచ్చింది అనంటే ఇంతవరకు వచ్చింది. తర్వాత ఏంది వెంటనే మంచి పెద్ద బేరిష్ క్యాండిల్ వచ్చి ఇంతవరకు వచ్చింది. అంటే నెక్స్ట్ దీన్ని కూడా క్లోజ్ చేయాలి గదా! ఇన్ కేస్ ఇక్కడి నుంచి గనక బాగా మంచి బుల్లిష్ క్యాండిల్స్ గనక పడితే మనం బుల్లిష్ తీసుకొని ఎళ్తాం. బట్ కొంచెం ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఇయన్నీ కారణంగా ఏమవుతుంది? నెగెటివ్‌లో ఉంటుంది మార్కెట్ అని అందరూ చెప్తున్నారు గాబట్టి మనం ఈ రేంజ్‌లోకొచ్చినప్పుడే ఎంట్రీ తీసుకుందాం అని గనక మీరు గనక ప్లాన్‌ని ఫిక్స్ గనక చేసుకుంటే, ఖచ్చితంగా దీంట్లోకొచ్చేస్తది. మీకు ప్రాఫిట్ అనేటువంటిది తీసుకొనొస్తది. సో, ఇట్లాంటి హై రేంజ్ మినిమమ్ 500 పాయింట్స్ రేంజ్‌లో ఉన్నటువంటి గనక క్యాండిల్స్ గనక ఫార్మ్ అయితే, ఆ క్యాండిల్‌ని ఎప్పుడైనా సరే క్రాస్ గనక జరగకపోతే, ఖచ్చితంగా లో లెవెల్‌కి ఆ తర్వాత రోజుల్లో ఖచ్చితంగా వచ్చి చేరతది. అదే గనక మనం ఈ రెడ్ క్యాండిల్ స్థానంలో ఇక్కడ పడిందనుకో, రెడ్ క్యాండిల్ ఎంతవరకు వచ్చిందనుకో, అప్పుడు దీన్ని కాదు ప్లాన్ చేసుకునేది. ఈ కిందకి అప్పుడున్నటువంటి ప్లాన్ వేరుగా ఉంటది. ఇది క్రాస్ అయినాక ఏమన్నా తీసుకోవటమా ఏందా క్యాండిల్‌ని బేస్ చేసుకొని ఉంటదనమాట. కాబట్టి ఇది సో, అందుకనే ఇక్కడికొచ్చినప్పుడు మనం ప్రాఫిట్స్ అనేటువంటివి ఈ రేంజ్‌లో దీన్ని టచ్ అవ్వంగానే బుక్ చేసుకుంటాం. గాప్ షిప్ సంబార్ బుడ్డి క్లోజ్ చేసేసుకుంటాం. ఎందుకని ఇట్లాంటి పడ్డప్పుడే అంటే మీకు చూస్తాను చూడండి. ఇది చూడండి ఈ క్యాండిల్ ఉందా? ఈ క్యాండిలు. ఈ క్యాండిల్ యొక్క సైజు కూడా దాదాపుగా 600 ఉంది. 600 మీరు
లో టైమ్ ఫ్రేమ్‌కి వెళ్దాం. 15 మినిట్స్‌కి వెళ్దాం. అదెన్నో తేదీ వచ్చింది? 13వ తేదీ వచ్చింది గదా! ఈ హారిజాంటల్ లైన్స్‌ని గీసేసాము. ఈ 13వ తేదీనే గదా బిగ్‌ది పడింది. ఎక్కడ దాకా పడింది 13వ తేదీ? ఇక్కడి నుంచి ఆ యొక్క క్యాండిల్ యొక్క సైజ్ ఎక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నది. కాబట్టి తర్వాత రోజు 16వ తేదీన దాన్ని క్రాస్ అవ్వలేదు గదా! కాబట్టి 16వ తేదీన మీరు చూడండి 16వ తేదీన ఈ లెవెల్‌ని క్రాస్ కాల. అక్కడే రిజెక్షన్ అయింది. సో, మనం ఇట్లే ఉంటాం. 17వ తేదీన వచ్చి పడింది. అంటే 2 రోజులకి అది ఇక్కడికొచ్చేసింది. సారీ. 13వ తేదీ గదా! ఒక్క నిమిషం. సారీ. 17వ తేదీన ఇక్కడికొచ్చేసి దీన్ని టచ్ అయినాకే మరలా రిటర్న్ అనేటువంటిది అయ్యిందనమాట. ఇదిగో 13వ తేదీన వెళ్ళింది. మీకు చూస్తే మీ బిగ్ క్యాండిల్ అంటే దీంట్లో చిన్న దాంట్లో చూడండి 1 మినిట్ క్యాండిల్ 1 డే క్యాండిల్‌లో గనుక చూస్తే చూడండి. ఈ క్యాండిల్‌లోనే గదా! ఇది దాటలేదు కాబట్టి ఖచ్చితంగా దీనికి టచ్ చేయాలి. దీన్ని టచ్ చేయాలంటే టచ్ చేయాల్సిన ప్లేస్‌ని మీరు ఇంకో కలర్ తోటి ఒక హారిజాంటల్ లైన్ గనక తీసుకున్నారనుకోండి టచ్ చేయాల్సిన ప్లేస్ అది. దీనికి వేరే కలర్ పెట్టాం. ఇప్పుడు మీరు 15 మినిట్స్ పెట్టారు. 5 మినిట్స్ పెట్టారనుకో సారీ 15 మినిట్స్ పెట్టండి. మళ్ళా అదంతా జరపడం రిస్క్ వస్తది. 15 మినిట్స్ ఎప్పుడైంది? 13వ తేదీన ఎళ్ళింది. తర్వాత ఎన్నో తేదీన టచ్ చేసింది? ఈరోజే 17వ తేదీనే టచ్ చేసేసింది. 17వ తేదీన టచ్ చేసేసింది. కాబట్టి ఆ లెవెల్‌ని ఎప్పుడైనా సరే వచ్చి టచ్ చేస్తాయి. ఏదో చిన్న మిస్టేక్ జరిగినట్టుగా ఉంది. ఎన్నో తేదీనో ఒకసారి చూద్దాం ఆగండి. మీరు నేనే కన్‌ఫ్యూజ్ అయ్యా. 6వ తేదీ. 6వ తేదీది, 5వ తేదీది ఇక్కడ ఉన్నటువంటి డేట్‌ది ఇక్కడికొచ్చి టచ్ చేసేసింది మెల్లగా. ఇది అనుకుంటారు బుల్లిష్ క్యాండిల్. కానీ దీన్ని టచ్ చేసినాకే కదా మరలా వెళ్ళింది. సో, అట్లా మనం ప్లాన్ అనేటువంటిది ఉండాల. మీరు ఇది చూడండి. ఇది రెడ్ క్యాండిల్ గదా! 28వ తేదీన. 28వ తేదీన రెడ్ క్యాండిల్. సో, 28వ తేదీన రెడ్ క్యాండిల్ తర్వాతదేమైంది? ఇప్పుడు 28వ తేదీన ఇది. 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 సో, నేనేమని చెప్పాను? ఈ క్యాండిల్ తీసేద్దాం. ఇది 28వ తేదీది. 28వ తేదీ క్యాండిల్‌ని క్రాస్ అయిందా? క్రాస్ కాలేదు గదా! క్రాస్ కాకుండానే నెక్స్ట్ డే దానిలోనే ఫార్మ్ చేసిందంటే ఏంది? దీన్ని ఫిల్ చేస్తది. దీన్ని ఫిల్ చేసిన తర్వాతే మరలా ఎటువైపైనా పోతది. కాబట్టి ఇక్కడేమైంది? ఈ క్యాండిల్ ఫార్మ్ అయింది. థర్డ్ డే దీని హైని ఫిల్ చేసేసింది గదా! దీని సైజ్ కూడా దాదాపుగా 500 పాయింట్స్ ఉంది. సో, 400-500 పాయింట్స్ రేంజ్‌లో గనక నిఫ్టీ ఉండేసేసి ఆ క్యాండిల్ నేను ముందే చెప్తున్నాను. ఆ క్యాండిల్ దాని ఇన్‌సైడే ఫార్మ్ అవ్వాలి. ఇన్‌సైడే ఫార్మ్ అయితే తర్వాత దాన్ని ఆటోమేటిక్‌గా టచ్ చేసేస్తది. ఇక్కడ ఇది ఉన్నది. ఈ క్యాండిల్ ఉన్నది. ఆ నెక్స్ట్ డే ఏమైంది? దాని ఇన్‌సైడే దీనికి డౌన్ సైడ్ గాని, అప్ సైడ్ గాని ఎక్కడ క్రాస్ కాలా. క్రాస్ కాలేదు కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళా నెక్స్ట్ డే 2 డేస్ కల్లా దాని అప్పని ఇచ్చేస్తది. అంటే దాని అర్థం ఏంది? మీరు ప్లానింగ్ బుల్లిష్ సైడ్ ఉండాల. ఇది పెద్ద బేరిష్ క్యాండిల్ వేసింది. దాని తర్వాత రోజు దీన్ని క్రాస్ అయింది. ఇక దీని పనికి రాదు. నేననేది ఇదిగో ఇట్లాంటి పెద్ద బుల్లిష్ క్యాండిల్ పడింది. ఇట్లా 3 డేస్‌కి కవర్ చేసేసింది. ఇట్లా పడింది. తర్వాత 4, 5 రోజులకి గాని దీన్ని కవర్ చేసింది. దీని లోపలే ఉంటుంది. సో, ఇక్కడ బేరిష్ క్యాండిల్ పడింది. బేరిష్ క్యాండిల్ నెక్స్ట్ డే ఏమైంది? బేరిష్ క్యాండిల్ లోపలే ఉంది కాబట్టి ఈ క్యాండిల్ దీన్ని టచ్ చేయాలి. ఇది ఒక టైప్ ఆఫ్ స్టాప్ లాస్ హంటింగ్ అనమాట. ఇది ఎందుకని ఇట్లా ఇది చేస్తది ఏంటి అనేటువంటిది అదో చాలా పెద్ద సబ్జెక్ట్. సో, మీకు అర్థమైంది కదా! ఎప్పుడైనా సరే ఓ 400-500 రేంజ్‌లో గనక నిఫ్టీ ఫార్మ్ అయితే నెక్స్ట్ డే దాని లోపల ఇన్‌సైడే గనక ప్రైస్ గనుకుంటే దాని రెండో పార్ట్‌ని అంటే బుల్లిష్ ఉంటేనేమన్నా కింద పార్ట్‌ని, లో లెవెల్‌ని, బేరిష్ ఉంటేనేమన్నా అప్ లెవెల్‌ని 2, 3 రోజుల్లోనే టచ్ చేస్తది. ఈ టెక్నిక్ అనేటువంటిది ఎట్లాంటి టెక్నిక్స్ ఎట్లా ఉంటాయి? మన మార్కెట్ ఐడియాలజీ అనేటువంటిది ఏ రోజుకి ఆ రోజు ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని ప్లానింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంతేగాని ఈడేదో సపోర్ట్ ఉంది. కాబట్టి ఈడ దాకా వస్తది. ఈడేదో రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి దీని దగ్గరికెళ్ళి మళ్ళా రిటర్న్ అయిద్ది అని ఇటువంటియి మనం ఏదో ఆలు ఈలు నేర్చుకునేవాడు చేసేటువంటి ఆహ్, వీడియోస్ అని వేరే వాళ్ళని ఏమి అంటల్లా.